రాజా గారికి, అలానే మల్లూరవి గారికి, మా మిత్రులు జేబీ రాజు గారికి, గోరేటి వెంకన్న గారికి, అందరికీ వచ్చిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ దినం ముఖ్యంగా పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఆయన నిజంగా ఒక ఉద్యమకారుడు, మాకందరికి కూడా స్ఫూర్తినిచ్చిన దాత ఆయన. ఎందుకంటే కుల నిర్మూలన అనేది ముఖ్యంగా ఆయన ముందుకు తీసుకొని వచ్చారు. కుల నిర్మూలన అంటే నేను యాక్చువల్గా ఒక 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసు ఉండే నాకు. అప్పుడు సేలంలో ఈయన ఒక పెద్ద ఉద్యమాన్ని తీశారు. ఆ ఉద్యమంలో ఏమంటే రామలక్ష్మణులను పెట్టి ఊరేగిస్తూ ధైర్యంగా చెప్పుల మాలను వాళ్ళకి ధరించి ఆయన ఊరేగింపు చేశారు. అంటే రాముని మీద ఆయనకేమీ వ్యతిరేకత ఏం లేదు, కానీ హిందూ మతానికి ఒక దేవుడు అని మనకుండే సందేశాన్ని ఆయన విచ్ఛిన్నం చేశారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే కుల నిర్మూలన నిజంగా జరగాలంటే నేను అనుకునేది ముఖ్యంగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఎవరైతే దరిద్ర రేఖ కింద ఉన్నారో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా చాలా బీదవారుగా దరిద్ర రేఖకు కింద ఉండి విద్యా ఉద్యోగ రంగాలలో వాళ్లకు వాటా దక్కకుండా, దేశ సంపదలో వాటా దక్కకుండా వెనుకబడి ఉన్న వీరి అభివృద్ధిని, ప్రతి ఒక్కరిని మనము వాళ్ళను అభివృద్ధి చేస్తే అదే నిజంగా కుల నిర్మూలనకు దారి చేస్తుందని చెప్పి మీకు వినియోగించుకుంటున్నాను నేను. కాబట్టి ఇటువంటి పెరియార్ రామస్వామి నాయకర్ అంటే అక్కడ డిఎంకే ప్రభుత్వం ఏర్పడిందంటే ఈయన మొట్టమొదటి డీకే నాయకుడు పెరియార్ నాయక్, ద్రవిడ దిగమని ఆ నాయకుడు పెరియార్ రామస్వామి నాయకర్ గారు. కానీ తర్వాత అది డిఎంకే అయింది, డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం. అది అక్కడ వేర్లు పాదుకొని మన బడుగులు అక్కడ రాజ్యాన్ని ఏలుతున్నారంటే అది ఈ రామస్వామి నాయకర్ గారి, పెరియార్ గారి చలవేదని చెప్పేసి మీకు వినియోగించుకుంటున్నా. తర్వాత ఈయన చెప్పాలంటే ఇంకా చాలా సమయం కావాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మంది వక్తలు ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లూరవి గారికి, ఈ ఆర్గనైజర్స్ కు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నా.